మనం ఇప్పుడు ఫ్రిడ్జ్ రిపేర్ షాప్లో ఉన్నాం. నమస్తే అండి. నమస్తే మేడం. పేరు? మొహమ్మద్ జమీల్ అండి. చెప్పండి, నవంబర్ 30 ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్లో ఏది గెలిచే అవకాశం ఉంది మీ అభిప్రాయం ప్రకారం? బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకు అనుకుంటున్నారు? అంటే కొంచెం అభివృద్ధి పనులు చేశారు కాబట్టి మేడం. స్థానిక ఎమ్మెల్యే ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారా మరి? నరేంద్ర గారు బాగానే చేస్తారు మేడం. ఓకే మేడం. ఈసారి మరి నన్నపనే నరేందర్ వస్తారా లేకుంటే వేరే పార్టీ వాళ్ళు వచ్చే అవకాశం ఉందా? ఈసారి నరేంద్ర వస్తారు మేడం ఇక్కడ. థ్యాంక్ యూ. పేరు గుణరాజే. ఇప్పుడు నవంబర్ 30 ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా మూడు కూడా పోటాపోటీలో ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే ఏది గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? మన బీఆర్ఎస్. ఇప్పుడు కేసీఆర్ హ్యాట్రిక్ కొడతాడా మరి? కొడతాడు కంపల్సరీ. ఒక 60 అన్నా 62 అన్నా 63 అన్నా కొడతాడు. ఇప్పుడు కేసీఆర్ని చూసి ఓటేస్తారా, స్థానిక ఎమ్మెల్యేని చూసి ఓటేస్తారా? కేసీఆర్ ముఖమే. ఇప్పుడు కేసీఆర్ మేనిఫెస్టో ఏ విధంగా ఉంది? చాలా బాగుంది. ఇప్పుడు రైతు బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, ఇలాంటివి ఉన్నాయి కదా. ఎవరైనా మీరేమైనా సంక్షేమ పథకాలు పొందారా మరి? ఉన్నాయి. మాకు వస్తానే, మాకు వచ్చేటి వస్తానే. ఇప్పుడు కొత్త కూడా వేరే పెట్టిండు. దాని గురించి అదేం లేదు, పర్వాలేదు, మంచిగా ఉన్నాయి. ఏ గుర్తు కోట వేయబోతున్నారు మీరు? నేను కార్కే. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. పేరు? రమాదేవి. చెప్పండి, ఈ డివిజన్లో అభివృద్ధి చేశారా లేదా అభివృద్ధి జరిగిందా? జరిగింది. నవంబర్ 30 ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్లో ఏది గెలిచే అవకాశం ఉంది మీ అభిప్రాయం ప్రకారం? టీఆర్ఎస్ వెళ్తారు. ఎందుకంటారు? అన్ని మంచిగా చేసిండు కాబట్టి. మళ్ళీ ఈ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించడం ప్రజల మధ్యలోకి వస్తున్నారా మరి? వస్తాడు. మనం కార్ వర్క్ షాప్లో ఉన్నాం. నమస్తే అండి. నమస్తే అండి. పేరు? రిజ్వాన్. డైలీ ఎన్ని రిపేర్స్ అవుతుంటాయి? 4-5 అయితే. ఓకే. ఇప్పుడు నవంబర్ 30 ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా మూడు కూడా పోటాపోటీలు ఉన్నాయి. ఏది గెలిచే అవకాశం ఉంది మీ అభిప్రాయం ప్రకారం? బీఆర్ఎస్. ఎందుకంటారు? ఎందుకంటే వాళ్ళ వేవ్ ఉంది. వేవ్ ఉండడం వల్ల వాళ్ళే గెలుస్తారు. చూసుకుంటే కళ్యాణ్ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఇలాంటి ఎన్నో పథకాలు పొందారు. ఇప్పుడు కొత్తగా చూస్తుంటే కేసీఆర్ మేనిఫెస్టో కూడా పెట్టారు. దీని ప్రకారం చూసుకుంటే మీ అభిప్రాయం చెప్పండి, ఎలా ఉంది? బాగుంది. బాగుందమ్మా. కేసీఆర్ ఉంటే బాగుంటుంది. మీ ఓటు ఎవరికంటారు? కేసీఆర్కి. థ్యాంక్ యూ అండి. ఎలక్ట్రానిక్ వర్క్షాప్లో ఉన్నా. నమస్తే అండి. నమస్తే మేడం. పేరు? ఎండి అబ్దుల్ కలీం. చెప్పండి, నవంబర్ 30 ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్లో ఏది గెలిచే అవకాశం ఉంది మీ అభిప్రాయం ప్రకారం? కేసీఆర్ గారే వస్తారు. మంచి అది చేసిండ్రు. షాదీ ముబారక్ డెవలప్మెంట్ ఉండదు. కేసీఆర్ తోటి బాగా డెవలప్ చేశారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే చూస్తే నన్నపనే నరేందర్ ప్రజల మధ్యలోకి వస్తున్నారా మరి? వస్తున్నారు, బాగానే వస్తున్నారు. అడిగి తెలుసుకుంటున్నారు అన్ని సమస్యలు. ఈసారి నన్నపనే నరేందర్ వస్తారా లేకుంటే బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందా? నరేందర్ సారే వస్తారు. థ్యాంక్ యూ అండి.